మళ్ళీ లేటెస్ట్ ప్రోమో గౌతమ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మందు వేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇలా అంటూ ఉంటారు, ఏంట్రా నువ్వు నీ పెళ్ళాన్ని కంట్రోల్లోనే పెట్టుకోలేవు అనేసి ఒకడంటాడు. ఇంకొకడేమో అసలు నీ పెళ్ళాం ఏంట్రా అలాంటిది నీ మాట అస్సలు విందు, ఎవరితోనే తిరుగుతుంది, మళ్ళీ నీతో పెళ్ళామని బయట చెప్పుకుని తిరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు గౌతమ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అవునరా ఇంకొకటి భార్య అట, నీ భార్య అట, ఎంతమంది మొగుళ్ళు ఉన్నారో నీ పెళ్ళానికి అనేసి అంటాడు. ఆ మాటలో గౌతమ్కి చాలా కోపం వచ్చి లేచి నిలబడి వాడి చెంప పగలగొడతాడు. రే ఏం కూసావురా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు ఇక ఇలా అంటారు, అవును నువ్వు నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేవు, ఎందుకురా నీ బతుకు అని చెప్పి అంటారు. ఇక గౌతమ్ మీద ఆళ్ళు కలబడుతూ ఉంటే మళ్ళీ అయితే పరిగెత్తుకుని వచ్చి ఏమండి ఏం చేస్తున్నారండి ఆగండి అని చెప్పి గౌతమ్ని అడ్డుకుంటుంది. ఇక వాళ్ళ దగ్గరకు వెళ్ళి రే ఏం మాట్లాడుతున్నారా మీరు అని చెప్పి మళ్ళీ వాళ్ళ మీదకి అరుస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళు ఇలా అంటూ ఉంటారు, వచ్చిందమ్మా వయ్యారి, ఎవరితో పెళ్ళంగా చెప్పుకుంటుందో, ఎవరితో మొగుడుగా ఉంటుందో, ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలీదు, ఎప్పుడు ఎవరింటికాడ ఉంటుందో తెలీదు, అక్కడ ఆడు మొగుడంట, ఇక్కడ ఈడు మొగుడంట, ఏంటో అనేసి అంటాడు. ఆ మాటలు విన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమండి ఇక మనం ఇక్కడ ఉండకూడదు పదండి అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే గౌతమ్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏమండి పదండి మనం ఇక్కడ మాట్లాడవద్దు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి గౌతమ్ చేయి పట్టుకొని లాగుతుంది. ఆ మాటలకు గౌతమ్ అయితే మళ్ళీ చేయిని విసిరేసి ఏయ్ నేను రాను నువ్వు వెళ్ళు అని చెప్పి గట్టిగా గసిరేస్తాడు. అయినా సరే మళ్ళీ ఏమండి రండి అనేసి అంటుంది. గౌతమ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వెళ్ళవే అసలు నీ వల్లే కదా నాకు ఈ బాధ అంతా అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు మళ్ళీ పైన. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.